హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దిక్కున పెట్టుకొని క్రేప్ పేపర్ తీసుకొని 2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అది మొత్తం కట్ చేసుకోండి స్ట్రైట్గా. ఒక సూది దారం తీసుకొని సూదిలోకి దారం ఎక్కించేసుకున్న తర్వాత క్రేప్ పేపర్ని కొంచెం కొంచెంగా గుచ్చుకొని దగ్గరగా గుచ్చుకున్న తర్వాత మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. నా దగ్గర పింక్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి పింక్ చేసుకున్నాను. అలా ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ వరకు గుచ్చుకోండి. మనకి తెలుస్తుంది కదా ఎంత లెంత్ కావాల్సి వస్తుందో అంత లెంత్ వరకు గుచ్చుకొని దాన్ని రౌండ్గా ట్విస్ట్ చేసుకోండి. మొత్తం ఎంతైతే గుచ్చుకున్నామో ఎంత లెంత్ అయితే గుచ్చుకున్నామో దాన్ని రౌండ్గా ట్విస్ట్ చేసుకుంటే జస్ట్ ఇలా చూపించిన విధంగా వస్తుంది అన్నమాట. తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని లోటస్ షేప్లో దాన్ని క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్న తర్వాత నేను టిష్యూ పేపర్స్ తీసుకున్నాను వైట్ కోసం. వాటర్లో గ్లూ కలిపేసుకొని ఆ టిష్యూ పేపర్స్ని పైన పెట్టి దాని మీద గ్లూ వాటర్తో నేను బ్రష్ చేసుకున్నా. అలాగా మనకి కొంచెం ఒక ఫైన్ షేప్ వచ్చేలాగా టిష్యూ పేపర్స్ని పైన బ్రష్ చేసుకోవాలి గ్లూ వాటర్తో. అలా బ్రష్ చేసుకున్న తర్వాత నీట్గా వస్తుంది అన్నమాట. ఒక షేప్లోకి వస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్లోకి వస్తుంది. దాని తర్వాత నేను వైట్ పేపర్స్తో పైన రేఖలుగా పెట్టుకున్నాను. తర్వాత ముందుగా చేసుకున్నది నేను ముడి వేసేసుకున్నాను. అదంతా ముడి వేసుకున్న తర్వాత 2-వే ప్లాస్టర్ని చిన్న ముక్క చింపుకొని దాని మీద స్టిక్ చేసుకొని దానికి లోటస్కి నేను జాయిన్ చేసుకున్నా. అలా స్టిక్ చేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉందో. అచ్చు బయట కొన్నట్టే వచ్చింది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి.